తల్లి యేసు ప్రభు శిలువ నుండి నీళ్లు ఆ రక్తం కారినప్పుడు వెంటనే వర్షం పడిందంట. ఆ వర్షంలో కూడా ఆ రక్తము నీరు కలిసి తల్లి ఉన్నటువంటి గదిలోనికి వచ్చినప్పుడు ఆ గదిలో ఆమెకి ఆ రక్తము నీరు కలిసి తాకినప్పుడు ఆమెకు స్వస్థత వచ్చిందని చూపెడుతూ ఉంటారు. అలాగనే సిలువ ప్రతి ఒక్కరికి రక్షణనిస్తుంది, స్వస్థతనిస్తుంది. మనము గమనించినప్పుడు ఈ రోజున చారిత్రకముగా 320 సంవత్సరాలకు ముందు ఒక ఎత్తు అయితే 320 సంవత్సరాల నుండి నేటి వరకు కూడా ఒక ఎత్తుగా మనము చూస్తూ ఉంటాం. 320 సంవత్సరాల తరువాత రోము నగరాన్ని కాన్స్టాంటిన్ అనే ఒక రాజు పరిపాలించడం ప్రారంభించిన రోజులలో అతడు ఒక యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళటానికి తయారవుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధములో గెలవాలి ఏ విధముగానే ఆలోచన చేస్తూ ఉంటేనట అతనికి ఒక అద్భుతము కనిపించిందట. ఆకాశంలో శిలువ ఆకారము కనిపించి ఒక వాణి అతనికి వినిపించిందట. ఇదిగో నీ సైనికుల యొక్క కవచాల మీద ఈ గుర్తుతో వెళితే నీకు తప్పకుండా విజయము లభిస్తుంది అని చెప్పినప్పుడు ఆ మాటను నమ్మి ఈ కాన్స్టాంటైన్ అనే రాజు ఆ యొక్క తన యొక్క సైనికులందరి యొక్క కవచాల మీద శిలువ గుర్తును తయారు చేయించి పెట్టి పంపించాడు. అందరూ కూడా ఆ యుద్ధములో వారు చక్కగా గెలిచారు. దానికి కృతజ్ఞతగా అతడు అప్పటి నుండి క్రైస్తవత్వానికి విముక్తిని, ఎవరూ క్రైస్తవులను హింసించకూడదు, క్రైస్తవులు స్వేచ్ఛగా తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు అని చెప్పాడు. ఆ తరువాత కాలములో వారి తల్లి అయినటువంటి హెలీనా తాను కూడా క్రైస్తవురాలుగా మారి రోము నగరము నుండి యేసు ప్రభు యొక్క పవిత్ర ప్రదేశానికి పుణ్యయాత్రను ప్రారంభించిందని. అచ్చటికి వెళ్ళినప్పుడు అచ్చట యెరూషలేములో ఒక దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారట ఒక కొండ మీద. ఆ కొండను తీసే సమయములో ఆమెడు కూడా యేసు ప్రభు శిలువను వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ 3 శిలువలు వారికి కనపడ్డాయి. 3 శిలువలను వారు చూశారు. 3 శిలువలు ఎందుకున్నాయంటే మనందరికీ తెలిసింది.